గురజాల పట్టణంలో జీఐసీ కాలనీలోని రాజేష్ పాస్టర్ ప్రార్థనా మందిరం సియోను ధ్వని చర్చ్ నందు గురజాల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ కొత్తపల్లి అబ్రహం ఆధ్వర్యంలో పాస్టర్ సెమీ క్రిస్టమస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది కత్తి సినిమా చలమరాజు పాల్గొని పాస్టర్లచే సెమీ క్రిస్టమస్ కేకులు కట్ చేశారు. ముందుగా ఒకరికి ఒకరు పాస్టర్లు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించి స్టార్ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు పాస్టర్లను విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఆదూరి మాణిక్యరావు, ఆంధ్రయ్య, మరియదాస్, జాన్ తదితరులు పాల్గొన్నారు. పరవశించి పాడుచుండగా సొడమిలోనే మానవులంతా కూడా మనము కూడా తగ్గింపు కలిగి ఉండాలని చెప్పి అద్భుతమైన దైవ సందేశాన్ని అందించిన దైవజనులకు మరొకసారి మనల్ని తెలియజేస్తున్నాం. ఆలస్యం చేయకుండా కొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనము ముగించబోతూ ఉన్నాం. మరి ప్రతిసారి కూడా సలహాదారులుగా మన మధ్యలో న్యాయవాది కత్తి చలంరాజు గారు ఉన్నారు. వారు ఈ క్రిస్మస్ ఉద్దేశించి దైవ సేవకులకు శుభవచనం, ఎంతమందిని దేవుని వైపు త్రిప్పుతామో, ఎంతమందిని దేవుని దగ్గరికి చేరుస్తామో, ఎంతమందిని దేవుని నామంలో బాప్తిసం ఇస్తామో అదే దైవ సేవకులుగా మన ఆస్తి. మన ఆస్తి ప్రియా దేవుని సేవకుల. దానిని చూసి సంతోషించడం కంటే ఒక్కొక్కరిని తన యొక్క సేవ పరిచర్యకు నియమించుకోవడానికి ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ కూడా ఒక్క పాపి ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి ఆ గోల్ని బట్టి పిలవాలంటే మనల్ని మనము తగ్గించుకుని వారమై ఉండాలి. దేవుడు మనకి మాదిరికరంగా ఉన్నాడు. ఆయన పరలోక భోగభాగ్యములన్నీ వదిలి రిక్త హస్తములతో ఏమీ లేనటువంటి వాడిగా ఆయన భూలోకములోనికి వచ్చి ఏమండి ఆఖరికి ఆ సత్రములో కూడా స్థలం లేనందున ఆయనను తీసుకువెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. అప్పుడు పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఆ ప్రభు ఏదైతే ఆ పొదువుగా మిగిల్చి ఉంచాడో ఆ విధి కర్తవ్యాన్ని ఈ భూమి మీద మనం నెరవేర్చడానికి మన వంతు విధి కర్తవ్యంగా మన బాధ్యత నెరవేర్చాలి అని పౌలు భక్తులు ప్రకటించిన రీతిగా మనం ఇంకా ఆయన పుట్టుక గురించి కాదు కాబట్టి రేపు మాపు మరలా ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై ఈ నశించిన వారిని ఆ లోకంలో బ్రతుకుతున్న వారిని ప్రభు చెంతకు నడిపించి ఆయన విద్య క్రిస్మస్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉండదు క్రిస్మస్ రోజున. అందుకని వాళ్ళ ఆఫీసులో పెట్టుకునే కార్యక్రమం, లేదంటే ఒక పనిచేసే ఊరిలో పెట్టుకునే కార్యక్రమం చేస్తూ సెమీ క్రిస్మస్, అదేవిధంగా కమ్యూనిటీ క్రిస్మస్ చేసుకోవడం అలవాటు. అదేవిధంగా క్రిస్మస్ నెక్స్ట్ డేని బాక్సింగ్ డే అంటారు. బాక్సింగ్ డే అంటే అదేదో ఆట కాదు. క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కళ్ళు పరస్పరం గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అది మనకి మరి ఆయనతో ఆశాంతం నడయాడినటువంటి శిష్యుడు తోమా గారి ఇక్కడికి వచ్చి మరి బ్రాహ్మణులకి సువార్త చెప్పి అప్పుడున్న